చాలామంది నిఖిల్‌ని అబద్ధాలు చెప్పాడు అని అంటున్నారు. హౌస్‌లో ఉన్నప్పుడేమో బయటకు వెళ్ళి కావ్యాన్ని కలుస్తా అన్నట్టు అన్నాడు. కానీ బయటకు వచ్చాక కలవటం లేదు. అసలు తన గురించి కూడా మాట్లాడట్లేదు అని చెప్పి చాలామంది నెగెటివ్‌గా అయితే మాట్లాడుతున్నారు. కానీ నిఖిల్ క్లారిటీ అనేది ఇచ్చాడు. తనకి ఇష్టం లేనప్పుడు ఎక్కువగా నేను బలవంతం అనేది చేయను. తనకి ఇష్టం ఉంది అని అంటే నేనే ఎళ్లి మాట్లాడతాను అని కూడా చెప్పాడు. అది ఎవరూ పట్టించుకోకుండా కావాలని హౌస్‌లో నాగార్జున గారితో సహా అందరికీ అబద్ధాలే చెప్పాడు నిఖిల్ అన్నట్టు అంటున్నారు. అదైతే కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది. దానికోసం ఈ వీడియో చేస్తున్నా. ఎక్కువ మంది ఏంది నిఖిల్ గురించే వీడియోస్ ఎక్కువ చేస్తున్నావు అన్నారు. నాకు నిఖిల్ గురించి ఎక్కువగా చెప్తుంటే వ్యూస్ అనేది వస్తుంది. అందుకే నిఖిల్ గురించి చెప్తున్నాను. అంతేగాని నేను ఎవరి గురించి చెడుగా చెప్పలేదు. రీసెంట్‌గా చాలామంది ఓ 2, 3 కామెంట్లు వచ్చినాయి. అందుకనే మళ్ళీ ఈ వీడియో అనేది చేస్తున్నాను. అలాగే కావ్య గారితో మాట్లాడతానని చెప్పాడు నిఖిల్. దానికి టైం పట్టిద్ది అని చెప్పాడు. బయటకొచ్చాక కొద్దిగా అంతా కొత్తగా అనిపించి ఎవరితో ఏం మాట్లాడట్లేదు అంతగా అన్నాడు. చూడాలి మరి ఏం జరుగుతుందనేది. చాలామంది కామెంట్లు పెడుతున్నారు కాబట్టి ఈ వీడియో అనేది చేశాను. అలాగే నేను నిఖిల్ గురించి ఇంకా వీడియోలు అనేవి చేస్తూనే ఉంటాను. ఎవరైనా చెప్పినా నేను అవి అయితే పట్టించుకోను. అందుకే నేను చాలామంది కామెంట్లు పెట్టినా అవన్నీ డిలీట్ చేసేసాను. నేను నిఖిల్ గురించి మాత్రం వరుసగా వీడియోస్ అనేవి పెడుతూనే ఉంటాను. అంతే. మీలో ఎవరికైనా ఎక్కువ మందికి ఇబ్బంది ఉంది అంటే నేనైతే చేయను. చాలామంది లైక్ చేస్తున్నారు, బాగుందన్నారు కాబట్టే చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్. అలాగే మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి.